అది సినిమాలో డైలాగ్ ఎన్నిసార్లు తెస్తాను మరి. ఇది ఒక ఊళ్ళో జరిగిన కథ అండి. ఇప్పుడు చేతబడి బాణబద్ది అట్లా ఉంటాయి కదా, ఆమెకు అలాంటి జరిగిందేమో అని ఒక ఆమెకు ఆ ఇంట్లో ఒక మనిషికి డౌట్. వీళ్ళేమో ఆమెకు తెలియకుండా దవాఖానకు తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే బాగుంటుంది, మేము జిందగడ ఫస్ట్ చూపించుకున్నాము అని చెప్పి ఆమెకు తీసుకెళ్ళి దవాఖాన తీసుకెళ్ళి చూపిస్తారు. చూపిస్తే కొన్ని రోజులు అవుతుంది. మామూలుగా డబ్బులు ఖర్చు అవుతూనే ఉన్నాయి. చూపిస్తూ ఉన్నారు, మందులు వాడుతూ ఉన్నారు. నడిచి రోజులు నడిచిపోతూ ఉన్నాయి. అయితే మళ్ళీ ఇక ఆమెకు ఏం డౌట్ వచ్చిందో, అమ్మ నాకు ఇక్కడ తగ్గట్లేదు కదా, మళ్ళీ ఒక అతను నాకు ఏదో చెప్తానని చెప్పాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి చూద్దాము, తగ్గకపోతే మరి నా అదృష్టం అమ్మ, మరి ఎన్ని రోజులు అయిపోయింది కదా, అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగుదాము అని చెప్పేసి మళ్ళీ బుధ వైద్య దగ్గర తీసుకొచ్చేస్తాను. డాక్టర్ ఏదో సమాధానం చెప్పి బుధ వైద్య దగ్గర తీసుకొస్తే అతను ఏమంటాడంటే, అమ్మ మీరు మందు ఒకటి ఉంటే పుండొకటి మందు ఒకటి పెడితే కలవదు, అది ఈమెకు చేసి ఛానల్ అయింది, మీరు దీనికి ఒక మార్గం ఉంటుంది చేయాలంటే నేను చేస్తాను, మీరు ఒప్పుకుంటారంటే నేను చేస్తాను అని చెప్పి అతను అంటాడు. అతను అంటే సరే గురుగారు మీరు ఏం చేస్తారో అది చేయండి, చేసి తగ్గితే మాకు అంతకంటే గొప్ప ఏముంది, చేస్తే మంచిదే కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో అంటారు. ఇంకా హాస్పిటల్లో పని ఉండదు కదా, అట్లా తగ్గితే మంచిదే కదా అని అతను అంటాడు. సర్లే మరి చేయండి గురుగారు, మరి ఏం తీసుకుంటారో చేయండి అని చెప్పేసి గురుగారితో మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని చేయమని చెప్తాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడు, చేసిన తర్వాత మామూలుగా తగ్గుతుంది. తగ్గిన తర్వాత కొన్ని రోజులు అయిపోతుంది, చూస్తారు అదంతా అయిపోయిందండి, అది కథ అయిపోతుంది. ఆ కథ తగ్గిపోయి ఆమె రోగం అనేది తగ్గిపోయింది. అంటే చాలామంది ఈ స్కిట్లో నేను చెప్పేది ఏంటంటే, చాలామంది దయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయా, ఇవి నిజం ఎంతవరకు ఉన్నాయి, మేము ఎట్లా నమ్మాలి, ఇవి చెప్పే నిజం ఎంతవరకు ఉంది, మీరు దయ్యం చూశారా, మాకు కనబడుతుంది, దయ్యం కనబడుతుందా, ఉందండి కనబడుతుంది. కొంతమంది దయ్యం గడిలో పుడతారు, వాళ్ళకి కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది, దయ్యం గడిలో కొంతమంది పుడతారు. కొన్ని రాశులు ఉంటాయి చూడండి, ఆ రాశి ఫలాల్లో కూడా కొన్ని రాశి ఫలాలు ఉంటాయండి. కొంతమంది గడియలు దయ్యం గడిలో పుడతారు, అందుకని వాళ్ళకి కనబడుతుందండి. దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి. దేవుడు పుట్టినప్పుడు దయ్యం పుట్టిందండి, దేవుడు పుట్టినప్పుడు దయ్యం పుట్టింది. మన సృష్టిలో పంచభూతాలు ఉన్నాయండి, ఆయి, అగ్ని, నీరు, నిప్పు, అన్నీ ఇవన్నీ ఎట్లున్నాయో ఈ నిజాలు కూడా అంతేనండి. మీరు నమ్మితే నమ్మండి, నేను చెప్పేది నిజమండి, నేనైతే నిజం చెప్తున్నా, కానీ మీరు నమ్మితే మీ ఇష్టం అండి. నేను చెప్పేది తప్పదమైతే చెప్పాలని నాకేం కాదు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అర్థం చేసుకోండి ప్లీజ్. అర్థం చేసుకున్నాక నాకు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేసి నన్ను అడగండి, కామెంట్ చేసి నన్ను అడగండి.